నమస్తే. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలు ఇప్పుడే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్లో కూడా 1100 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో జిహెచ్ఎంసీ కేటాయించినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఇక ఇదే విషయం పైన ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ మనతో పాటుగా మాట్లాడాలనుకున్నారు. అన్న నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? మొత్తానికి గులాబీ కండువ నుంచి ఈ కండువకు వచ్చిర్రు, ఎట్లా అనిపిస్తుంది? స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా. గతంలో ఉద్యమం చేసేటప్పుడు ఎత్తైతే ఆనందంగా పోరాటం చేశాను తెలంగాణకు ఆవేశంగా, అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఈరోజు మొట్టమొదటిసారి నాకు 7.5 సంవత్సరాల్లో కౌన్సిల్లో డిప్టీ మేయర్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి గొంతు పిసికేసినట్టు ఉండే, కానీ 7.5 సంవత్సరాలు మొదటిసారిగా ప్రజా గొంతునై, నా డివిజన్ ప్రజల మాటనై, వాళ్ళ గొంతునై ఈరోజు మొట్టమొదటిసారి మాట్లాడడం చాలా స్వేచ్ఛగా ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఏం మాట్లాడడానికి స్క్రిప్ట్ రైటింగ్గా ఇస్తారు వాళ్ళు. ఆ స్క్రిప్ట్ రైటింగ్ ప్రకారం ట్విట్టర్ గారు కేటీఆర్ గారు చెప్తే దాని ప్రకారం చెప్పాలి, లేదా పార్టీ ఆఫీస్లో చెప్తే అదే చెప్పాలి. కానీ ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజాపాలన ప్రజలకు ఏ విధంగా అందాలి అనే విధంగా మాట్లాడడానికి స్వేచ్ఛ, స్వతంత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉందని దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. దీనిలో ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు చివరిలో కూడా ఈ సమావేశాల చివరిలో కూడా మీరు ఒక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ల విషయంలో గోల్మాల్ జరిగింది, ఒక గందరగోళ వాతావరణం ఉందంటున్నారు. మీరు గతంలో అదే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగా మీరు కొనసాగుతున్నారు. అసలు అప్పుడు ఏం జరిగింది? నిజంగానే గోల్మాల్ జరిగింది? నిజమేనా? ఎన్ని కోట్ల గోల్మాల్ అది? 100 కోట్ల రూపాయలు ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎందుకంటే రెండే కంపెనీలు ఒక టెండర్ కాలప్ చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని భారతదేశం ఆన్లైన్ టెండర్ కాబట్టి ప్రపంచంలో ఏ కంపెనీ అయినా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ రెండే కంపెనీలు, 2 పేర్లు చెప్పారు, రెండే కంపెనీలు, ఆ కంపెనీలు పార్టిసిపేట్ చేయటం, ఆ కంపెనీలు మొత్తం బినామీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దానికి బినామీగా ఉండటం, వాళ్ళు ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ షేరింగ్ తీసుకొని వాళ్ళు ఉండటం, రెండే కంపెనీలకు మొత్తం అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ యాడ్స్ మొత్తం కూడా రావటం. 100 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి సంవత్సరానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగొట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నేనప్పుడు కార్పొరేటర్గా డిప్టీ మేయర్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాం, టెండర్లో పార్టిసిపేట్ 2 కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళు వేరే టెండర్ రావడం లేదు, టెక్నికల్గా వీళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, టెక్నికల్గా వీళ్ళకి టెక్నికల్ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలలో ఎవరైనా టెక్నికల్ సర్టిఫికేట్ 2 కంపెనీల దగ్గరనే ఉన్నాయా? టెక్నికల్ సర్టిఫికేట్లు కాదు, వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క షేర్స్ ఉన్న ఆ టెక్నికల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ టెండర్లు వచ్చినాయి. అయితే ఈరోజు ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారిగా మేము దర్పల్లి రాజశేఖర్ గారు, ఏదైతే మా ఫ్లో లీడర్ గారు ఆర్లు, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి వెంటనే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్లో జరిగిన అవినీతి మొత్తం తొలగించాలి, వెంటనే దాన్ని ఆపేసి దానిపైన కమిటీ, ఒక అఖిలపక్ష కమిటీ వేయాలి. దాంతోపాటుగా ఒక ఈవీడీఎం అధికారి కాకుండా వేరే అడిషనల్ కమిషనర్ పెట్టి దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి 2 వారాల్లో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి గౌరవ మేయర్ గారిని కోరడం జరిగింది. ఆమె వెంటనే కూడా కమిషనర్ గారు కోరితే కమిషనర్ కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతమంది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది? డిప్యూటీ మేయర్ కూడా మొన్న రీసెంట్గా కలిసినటువంటి పరిస్థితి, జాయిన్ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా జాయిన్ కాలేదు. ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఇంకా 150 మంది కార్పొరేటర్లలో కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇంకా ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు? నేను చెప్పిన కదా, ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి స్వేచ్ఛ, మాట్లాడే హక్కు, స్వతంత్రం, ప్రజాపాలన అండగా నిలబడదాం, ప్రజాపాలన మేము భాగస్వాములం కావాలని చెప్పి తప్పకుండా కార్పొరేటర్స్ అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. బహుజనులు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రావడానికి సిద్ధంగా. ఎందుకంటే రేవంత్ అనే నాయకుడిని బలపడదాం. హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా ఇప్పుడు చూడండి, గతంలో పెద్ద మాటలు మాట్లాడి, గతంలో జిహెచ్ఎంసీ ఏర్పడ్డ నుంచి 2009 నుంచి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు మిగులు బడ్జెట్గా ఉన్న జిహెచ్ఎంసీని 6,000 కోట్ల రూపాయలను మైనస్ తీసుకుపోయారు. ఇదే జిహెచ్ఎంసీ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రానప్పుడు 2009 అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రానప్పుడు 2009లో జిహెచ్ఎంసీ ఆర్టీసీ సంస్థకు, వేరే సంస్థలకు అక్కడ జిహెచ్ఎంసీ తరఫున ఏవైతే ప్రభుత్వ సమస్యలు, చిన్న సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే బల్దియా లో బడ్జెట్కి వెళ్ళిపోయింది. అంటే ఒకప్పుడు చూస్తే ఇప్పుడు చూసుకుంటే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ రాష్ట్ర ఖజానా నుంచి జిహెచ్ఎంసీకి 1100 కోట్లు ఇచ్చిన ఘనత జిహెచ్ఎంసీ చరిత్రలో మరవాని రోజు. ఇది చాలా శృణాక్షరతో రాయబోయే రోజు కాబట్టి 1100 కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది.
జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు దాదాపు ఎక్కువ శాతము బీఆర్ఎస్ వాళ్ళే కనబడతా ఉన్నారు. ముందు ముందు ఏమైనా అవిశ్వాసానికి సరిపోను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చుకునేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ సతీమణి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ఎంఐఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి ఆ పావులు ఏమైనా కలుపుతున్నారా బాబా ఫసీయుద్దీన్? కాలం నిర్ణయిస్తుంది, రాబోయే సమయం దానికి సమాధానం చెప్తుంది. ఇంకా బీఆర్ఎస్వి వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. మీతో పాటుగా చూసుకుంటే చాలామందిని మేము చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళ యొక్క రాజీనామాలను అయితే సమర్పిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇంకా ఏమన్నా తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ శాతం ఓట్లు పడ్డాయి. మొన్న కూడా చూసుకుంటే 24 అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి మీరు చెప్పారు, ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంటు, గ్రేటర్ పరిధిలో ఉన్న 3 పార్లమెంట్లో హైదరాబాద్ పార్లమెంట్ కూడా నెక్ టు నెక్ ఇస్తాం. 3 పార్లమెంట్లో మాత్రం తప్పకుండా 3 రంగుల జెండా ఎగరవేస్తాం. తప్పకుండా రేవంత్ అన్న నాయకత్వంలో తప్పకుండా 3 సీట్లు పార్లమెంట్లో కొట్టుకుంటాం. బీఆర్ఎస్వి నాయకులు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో పెద్ద ఎత్తున రాజీనామా, ఎందుకంటే అంతా ఉద్యమాలు చేశారు కాబట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు, రేవంత్ అన్న నాయకత్వం వైపు, ప్రజాపాలన వైపు ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యువతరం, వాళ్ళ యొక్క యవ్వనం కూడా మొత్తం కూడా యవ్వన వయసు మొత్తం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఇచ్చారు. ఉద్యమం కోసం పోరాటం ఇచ్చినందుకు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళ యవ్వన వయసును మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు వృధా చేసుకున్నాం. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పక్షాన పట్ల ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి బీఆర్ఎస్వి నాయకులు, మైనార్టీ నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినట్టి మా దీపాదాస్ మున్షి గారి నాయకత్వంలో భారీ ఎత్తున జాయిన్ కాబోతున్నారు. ఇది బాబా ఫసీయుద్దీన్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, దుర్మార్గాలను జిహెచ్ఎంసీ ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంలో నేను ముందుంటానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.